హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే చూడబోతున్నాం. నేనైతే నా కార్ అయితే షోరూమ్కి అయితే తీసుకుపోతున్నాను. ఏసీ వర్క్ అవ్వట్లేదు, అందుకని షోరూమ్కి తీసుకెళ్ళాలా టొయోటా కంపెనీకి. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము. మా 1 month బిఫోర్ అయితే యాక్సిడెంట్ కూడా అయింది మా కారు. దాని పార్ట్స్ కూడా 1-2 పార్ట్స్ అయితే సైడ్ పార్ట్స్ అయితే వాళ్ళు డెలివర్ చేశారు, రాలేదు. అదైతే చూద్దాం, వెళ్ళి ఒకేసారి కనుక్కొని వద్దామని తీసుకెళ్తున్నాను షోరూమ్కి కారు. ఇప్పుడైతే వెళ్తా ఉన్నాను. ఇదే మన ఏరియా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తా ఉన్నాను మెయిన్ రోడ్కి. ఇదైతే బ్యాక్ సైడ్ నుండి ఇది మా ఏరియా సూపర్ మార్కెట్, పెట్రోల్ బంక్ మొత్తం ఇది మా ఏరియాలోనే ఉండేది. ఇప్పుడైతే దవార్ నుంచి సర్కిల్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్దాం. ఈ లెఫ్ట్ సైడ్ తీసుకుని స్ట్రైట్కి వెళ్తే ఇంకా లెఫ్ట్ సైడ్ మళ్ళీ మెయిన్ హైవేలోకి వెళ్ళిపోతాం 40 నెంబర్ రోడ్కి. నా వాయిస్ అయితే బాగలేదు, హెల్త్ బాగలేదు, అందుకని వాయిస్ కొంచెం తేడాగా వస్తుంది. సీట్ చూడండి. మొత్తం జాబరలి ఏరియా, నేనుండే ఏరియా ఇవంతా. అయితే విండోస్ ఓపెన్ చేసుకున్న ఏసీ గ్యాస్ లీక్ అవుతుంది పైపు. మన ఏరియాలో అయితే చెక్ చేశారు వాళ్ళు, ఇక్కడ అవ్వదని చెప్పేసరికి మేము షోరూమ్కి వెళ్తా ఉన్నాను. షోరూమ్కి వెళ్ళి చెక్ చేయాలా, వాళ్ళు అప్పటికప్పుడు చేసిస్తారా లేదా అనేది పోయి కనుక్కొని రావాలా. ఇది డైరెక్ట్ హైవేలోకి వెళ్తుంది ఈ రూట్. ఈ రోడ్ అయితే 40 నెంబర్ రోడ్ క్విట్లో. ఈ రోడ్ మొత్తం సౌదీ బార్డర్ దాకా వెళ్తుంది. ఈ రోడ్ ఒకే రోడ్ మొత్తం సౌదీ బార్డర్ దాకా వెళ్తుంది. అయితే వెళ్తా ఉన్నాం, చూద్దాం ఎలా ఉంటుంది. ఇక్కడ నుంచి రూట్ ఎంతసేపు, ఎలా ఎటువైపు వెళ్తే ఎలా ఉంటుందని రూట్స్ అనేది చూద్దాం. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి కార్స్. మ్యాక్సిమం 120 అయితే తగ్గరు ఎవరు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ అనిపిస్తాను చూడండి, అదైతే ఉమెన్స్ హాస్పిటల్, పెద్దది గవర్నమెంట్ హాస్పిటల్ కూడా. ఉమెన్స్ హాస్పిటల్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం అక్కడే ఉండేది. అయితే ముందర రైట్కి వెళ్తే మొత్తం అక్కడ ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి. పెట్రోల్ కంపెనీ అంటే పెట్రోల్ ట్యాంక్స్ ఉండదు, మొత్తం కంపెనీస్ అండ్ మేనేజ్మెంట్ మొత్తం కంపెనీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే చూద్దాం. మాకైతే ఈ షోరూము 15 minutes, మ్యాక్సిమం 15 minutesలో మా ఏరియా నుంచి. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కంపెనీసే, కేఎన్పిసి ఆయిల్ కంపెనీస్.
చూడండి, రోడ్ లుక్ అయితే బాగుంది. రోడ్ అయితే ఈ సరౌండింగ్ ఏరియా బాగుంటుంది, క్లాస్గా, చాలా క్లాస్గా ఉంటుంది సరౌండింగ్స్. చూడండి, మొత్తం సరౌండింగ్స్ మొత్తం కంపెనీస్, పిల్లర్స్. ఈ లెఫ్ట్ సైడ్ అయితే బ్లూ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ నైట్లో అయితే లుక్ సూపర్గా ఉంటుంది. లైటింగ్ మొత్తం వేసి డిజైన్ సూపర్గా ఉంటుంది నైట్ వ్యూ అయితే. చూడండి లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో పిల్లర్స్ అన్నీ. అయితే యూటర్న్ తీసుకొని చూద్దాం, అక్కడ కంపెనీస్ షోరూమ్ మొత్తం చూపిస్తాను. ఇక్కడ ఉంది చూడండి, కోయిట్ కేజీఓసి కంపెనీ అనేది. ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్స్ మొత్తం అవే కంపెనీసే. ఈ రైట్ అయితే వెళ్తాం ఇప్పుడు. ఈ రైట్ తీసుకుందాం. ఈ రైట్ తీసుకుని చూడండి, ఇవన్నీ కంపెనీసే, కేఎన్పిసి కంపెనీస్ ఇవి, పెట్రోల్ కంపెనీస్ కేఎన్పిసివి. ఇక్కడ అన్నీ పార్క్ చేసుకున్నారు వాళ్ళు, కంపెనీ టైం కదా ఇవన్నీ. మార్నింగ్ టైం నేను వెళ్తూ ఉండేది, మార్నింగ్ 8:39 ఇప్పుడు టైము. ఇది ఇంకో కంపెనీ ఇక్కడ ఉండేది. ఈ సైడ్ మొత్తం ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి, బ్రాంచెస్. ఇదైతే మొత్తం పార్కింగ్ ఏరియా ఇదంతా. ఈ సరౌండింగ్స్ అహ్మదీ ఏరియా, ఇది మొత్తం అహ్మదీ ఏరియా. ఇక్కడే అన్ని షోరూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ, దీన్నే అహ్మదీ అంటారు. ఈ సరౌండింగ్స్ మొత్తం ప్రతి ఒక్క కంపెనీ షోరూమ్ ఉంటుంది. కియా, టొయోటా, లెక్సస్, ఏ కంపెనీ అయినా అన్ని కంపెనీ షోరూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. చూద్దాం టొయోటా షోరూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం షోరూమ్స్, గ్యారేజెస్ అన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మొత్తం. ఈ లెఫ్ట్లోకి వెళ్తే టొయోటా క్విక్ సర్వీస్ అని ఉంటుంది, గ్యారేజ్ షోరూమ్ కంపెనీ ఇది మొత్తం. అది ఇక్కడ ఎల్ఈడి బోర్డ్ కనిపిస్తుంది కదా, ఆ బోర్డే మొత్తం షోరూమ్. అది మొత్తం గ్యారేజ్, సర్వీస్, ఆయిల్ ఫిల్టర్ చేంజ్, ఎవ్రీథింగ్, ఆల్ అన్నీ చేస్తారు అక్కడ. ఇక్కడ ఉన్నాయి చూడండి, బస్సులు అన్నీ స్టాప్ చేస్తున్నారు. చూద్దాం, ఇక్కడ లెఫ్ట్లో అయితే స్టాప్ చేసుకొని వెళ్ళి కనుక్కొని రావాలి నేను ఇప్పుడు. అయితే వెళ్ళి అడిగేసి వస్తాను వాళ్ళని, షోరూమ్ వాళ్ళని. రిసెప్షన్లో వెళ్ళి అడిగేసి రావాలా, ఏసీ ఎక్కడ చేస్తారు అనేది. వెళ్తా ఉన్న లోపల వాళ్ళని వెళ్ళి అడగాల. నిన్నైతే వచ్చాను నిన్న 5 అబో 6 అలాగ వచ్చాను. వాళ్ళైతే క్లోజ్ చేశారన్నారు. నానైతే చూపిస్తా అన్నారు రైట్ సైడ్ వెళ్ళాలని. ఏసీది ఇక్కడ చేయరు, రైట్ సైడ్ మొత్తం అని చూపించాడు.
ఇదైతే గ్యారేజ్. నేను అడిగి కనుక్కుంటున్నాను. ఈ స్ట్రైట్ రైట్ సైడ్ వెళ్తే ఏసీ వర్క్షాప్ ఉంది మొత్తం. ఇదే ఈ షోరూమే మొత్తం, కానీ పక్క సైడ్ బ్యాక్ సైడ్ అయితే చేస్తారు వాళ్ళు. అయితే వెళ్దాం. ఇదే మొత్తం షోరూము. ఇక్కడైతే టోకన్స్ ఇస్తారు, టోకన్స్ తీసుకొని వెయిట్ చేయాలా. టోకన్ నెంబర్స్ వస్తాయి ఆడ డిస్ప్లేలో, అది తీసుకొని వెయిట్ చేయాలి మనం. ఇక్కడ అన్ని కార్స్ స్టాప్ చేసుకున్నా చూడండి. ఒక్కొక్కరు వెళ్ళి అక్కడ టోకన్స్ ఇచ్చి కార్ ఏం ప్రాబ్లం అనేది మొత్తం వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చి మొత్తం పే చేస్తే మనీ అక్కడే వాళ్ళ దగ్గరే పే చేసేయాలి. మొత్తం పే చేసేస్తే వాళ్ళ కార్ కీస్ తీసుకొని తీసుకెళ్తారు. అటు బుక్కుని చూడండి, కార్నర్లో గేట్, ఆ గేట్ లోపలికి తీసుకెళ్తారు. లోపల మొత్తం షోరూమ్ రిపేరింగ్ మొత్తం జరుగుతుంది లోపలైతే. ఇప్పుడు ఆయనతో వెళ్ళి మాట్లాడేసి వచ్చాను. ఆయన వచ్చి చెక్ చేస్తూ ఉన్నాడు కారు, ఏసీ వర్క్ అవుతుందా, ఏం ప్రాబ్లం ఏందని చెక్ చేస్తూ ఉన్నారు. ఈయనే లోపల కంపెనీ లోపల ఉండేది ఆయన చెక్ చేశాడు వచ్చి. ఈయన వచ్చి చూస్తూ ఉన్నాడు ఏం ప్రాబ్లము, పైప్ ఏమైనా డ్యామేజా ఏమైంది అనేది చూస్తూ ఉన్నాడు. ఆయనకైతే పైప్ దొరకలేదు. గ్యాస్ అయితే ఫిల్ చేసి చూశాడు. చూడండి, గ్యాస్ ఫిల్ చేస్తూ ఉన్నారు. పైప్ డ్యామేజ్ ఎక్కడ ఉందో అనేది తెలియలేదు, అందుకని గ్యాస్ ఫిల్ చేస్తూ ఉన్నాడు. ఫిల్ చేస్తే మళ్ళీ ఏసీ ఆన్ చేస్తే ఎక్కడ పోతా ఉంది, ఎక్కడ లీక్ అవుతుందని తెలుస్తుంది కదా, అందుకని ఫిల్ చేస్తూ ఉన్నాను మొత్తం ఏసీ గ్యాస్. చూద్దాం. ఇప్పుడైతే వెళ్తా ఉన్నాం రిటర్న్. ఆయన చెక్ చేసి రమ్మన్నారు. మళ్ళీ అయితే లీక్ అవుతా ఉంది. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు పెట్టేస్తే సాటర్డే సండే ఒక 4-5 days పడుతుంది అన్నాడు. అంత టైం అయితే లేదు, 1 dayలో చేసిస్తే పెట్టేయచ్చు షోరూంలో. ఆయన అయితే టైం పడుతుంది, లేదు మొత్తం చెక్ చేయాలా, లోపల ఓపెన్ చేసి చెక్ చేయమన్నారు ఆయన. నాకు అంత టైం లేదు, ఫ్రీ ఉన్నప్పుడు అయితే తీసుకురావాలా షోరూమ్కి. ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాను. చెక్ చేసి చెప్పారు ఆయన, పైప్ ఏమో డ్యామేజ్ లీక్ అవుతా ఉంది లోపల, మొత్తం ఓపెన్ చేసి చెక్ చేయాలా, టైం పడుతుంది. ఇప్పుడైతే చాలా కార్స్ అయితే ఉన్నాయి పెండింగ్లో, 4-5 days పడుతుంది టైము. సాటర్డే సండే అయితే ఇస్తాం, ఇప్పుడు పెట్టేసి వెళ్తే అని చెప్పాడు ఆయన. ఇప్పుడైతే అంత టైం లేదు మాకైతే, ఈవెంట్స్ ఉన్నాయి కదా, అందుకని మాకు ఎక్కువ థర్స్డే ఫ్రైడే సాటర్డే అయితే ఈవెంట్స్ ఉంటాయి ఎక్కువ. అంత టైం మా మేడం అయితే వద్దనేసింది. అంత టైం అయితే వద్దు, 1 dayలో హాఫ్ డేలో అయితే చేసిస్తే పెట్టేయచ్చు, వద్దు తీసుకొచ్చే మన గ్యారేజ్లో తీసుకెళ్దాం. వేరే ఏరియాలో గ్యారేజ్ ఉంది, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గ్యారేజ్ ఉంది. ఆయన అయితే సాటర్డే సండే తీసుకురమ్మన్నారు. ఈ లోపల వర్క్ ఏమైనా ఉంటే చూసుకొని సాటర్డే సండే అయితే తీసుకెళ్ళాలా మళ్ళీ గ్యారేజ్కి. ఇక్కడ కాదు, అది వేరే ఏరియా, అది షోయేక్ అని, కోయిట్లో షోయేక్ అని ఏరియాలో ఉంది గ్యారేజ్ వాళ్ళ ఫ్రెండ్ది. అక్కడ ఏదో తీసుకెళ్ళాలా. అక్కడైతే 1 day మొత్తం పెట్టేయాలి కార్ని. వాళ్ళు మొత్తం ఫ్రంట్ మొత్తం ఓపెన్ చేసి పైప్ ఎక్కడ లీక్ అవుతుంది, ఏం ప్రాబ్లం అనేది మొత్తం చెక్ చేసి చెప్తారు. అయితే చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే వెళ్తా ఉన్నాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ చేయండి, ఇప్పుడైతే నాకు కొంచెం సపోర్ట్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ షేర్ చేయండి వీడియోస్, లైక్ అండ్ షేర్ చేయండి. నేను ఇంకా చాలా వీడియోస్ అయితే చేస్తాను, మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చేయగలుగుతాను వీడియోస్. ప్లీజ్ ఫాలో చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ అయితే సరిగ్గా రావట్లేదు. థ్యాంక్ యూ.